భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది మేమే అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటల పట్ల తానే యూటర్న్ తీసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత్కి పాకిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాకి సంబంధమే లేదు, అసలు అమెరికా ప్రమేయమే లేదు, పాకిస్తాన్ కోరిక మేరకే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అంటూ మోదీ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రంప్ తన వ్యాఖ్యల పట్ల తానే యూటర్న్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది నేనే అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటల పట్ల తానే ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రధాని మోదీ గారు తేల్చి చెప్పారు, అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది మా రెండు దేశాల వల్లే, అమెరికా ప్రమేయమే లేదు, పాకిస్తాన్ వచ్చి వేడుకోవడం వల్లే మేము అంగీకరించాం అంటూ ప్రధాని మోదీ స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం తర్వాతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన పూర్వపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల ఆయన యూటర్న్ చేసుకున్నాడు. దీన్ని ఎలా చూడాలి సార్? కృష్ణ గారు, ఆ రోజున పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. నిజంగా భారతదేశం యుద్ధ కాంక్ష ఉంటే భారతదేశానికి పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ ఎక్కడ యుద్ధం మొదలు పెట్టాలా కాదు, ఎక్కడ యుద్ధం ఆపాలో తెలిసినవాడు మోదీ గారు. అందుకని ఆపాడు. ఎందుకంటే నష్టం ఖచ్చితంగా కొన్ని ఒక దేశానికి ఎక్కువ, ఒక దేశానికి తక్కువ ఉండొచ్చు, కానీ నష్టం ఉంటుంది ఎవరికైనా సరే. యుద్ధం అంటే ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం జరుగుద్ది. ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడాలి. ఇప్పుడు మనం ఎదుగుతున్న దేశం మనం ఏదో పాకిస్తాన్ ఏదో చిందులు దిక్కింది కదా అని చెప్పి పాకిస్తాన్ తోటి మనం పోరాడి మనం కూడా నష్టపోయి మనం కూడా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఎంతవరకు హెచ్చరిక చేయాలో, ఎంతవరకు కట్టడి చేయాలో అంతవరకు కట్టడి చేసి వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అంతూ తేలుస్తామని చెప్పి గట్టిగా నిర్బంధించింది. అదేవిధంగా ఆ వార్ నడుస్తుంది. వార్ అంటే యుద్ధంలా కాకుండా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని అటువంటి యుద్ధం నడుస్తుంది. ఎక్కడ కట్టడి చేయాలి అలా కట్టడి చేసి చూపిస్తుంది. సరే, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నేనేదో పెద్దన్న అన్నట్టుగా అమెరికా ప్రతి దేశంలోనూ వెలిపెడద్ది. చూడండి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగిన, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, లేకపోతే ఉక్రెయిన్ యుద్ధంలో జరగండి, ఎక్కడ చూడండి, ఎక్కడున్నా నేనున్నాను అన్నట్టుగా వెలిపెడద్ది. సరే, ఎందుకు అందరూ కూడా అమెరికాకి సపోర్టివ్గా కొంచెం అంటే భయమో భక్తి అన్నట్టుగా ఉంటారు? ఎందుకు ఉంటారు అంటే అగ్రరాజ్యం, ఆర్థికంగా బలమైన రాజ్యం, ఆయుధపరంగా పెద్ద రాజ్యం. అందుకని కొంచెం సరే ఎందుకులే, మనకి ఒక పక్క నుంచి అన్ని రకాల సంబంధ భావాలు కొనసాగుతూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా మామూలుగా సైలెంట్గా ఉంటాయి. అది చేతకాక కాదు. ఇదే పదే ఈ మన యుద్ధం ఆపుకున్న తర్వాత దౌత్యపరంగా మనం యుద్ధాన్ని ఆపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన ఇండియా పాకిస్తాన్ ఆగిన తర్వాత దాన్ని కూడా అతను క్యాష్ చేసుకునే విధంగా నేనే చెప్పాను, నా వల్లనే అంటే వాణిజ్యపరంగా నేను ఇబ్బంది చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను కాబట్టి రెండు దేశాలు ఆగినాయి అనేటువంటి కొన్నాళ్ళు మాట్లాడాడు. ఒకసారి అలా మాట్లాడతాడు, ఒకసారి ఎలా మాట్లాడతాడు. అటువంటి ఒక ట్రంపర్తనం అంటారు. ఎందుకంటే ట్రంప్ని అసలు డొనాల్డ్ ట్రంప్కి ఒక స్థిరత్వం ఉండదు. కోతి చేతికి కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉంటుందో ఆయన చేతికి అధికారం వస్తే అలాగే ఉంటుంది. అలాగే ఉంది కదా. ఇప్పుడు వచ్చి ఎప్పుడైతే G7 సదస్సుకి ట్రంప్ గారు మన మోదీ గారు వెళ్ళారో, కెనడాకి మనకి ఈ మధ్యకాలంలో కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఉన్నప్పుడు మనకు కొంచెం సంబంధాలు చెడిపోయినాయి. అక్కడ ఖలిస్తానికి సంబంధించినటువంటి కొంతమందికి అతను సపోర్ట్ చేయడం, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కెనడాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చెడిపోతున్న దశలో అక్కడ మారిన ప్రధాని మళ్ళీ సంబంధాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో G7 సదస్సుకి స్వయంగా మోదీ గారిని ఆహ్వానించడం, మోదీ గారు అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి అక్కడ కూడా ట్రంప్ గారు ఏదో మళ్ళీ మా దేశం రావాలని చెప్పేసి ఇద్దరు అడిగితే నాకు ఖాళీ లేదని చెప్పేసి అని అక్కడ తెగ్గొట్టడం మోదీ. అంటే ఇవన్నీ కానీ మీరు చూడండి, ఈ మధ్యన కాలంలో విదేశాంగ విధానంలో చాలా పటిష్టంగా ఉంది భారతదేశం. ఎవరితో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుంది. ఎక్కువగా వెళ్తలేదు, తక్కువగా వెళ్తలేదు.
అది జరిగింది. నిజంగా ప్రతిదానికి అమెరికా అనాలా లేకపోతే ట్రంప్ అనాలా అంటే అమెరికాని ట్రంప్ని విడదీలిన పరిస్థితి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కదా, అవును. ట్రంప్ అనే వ్యక్తికి మనం విలువ ఇవ్వలేకపోవచ్చు, కానీ అమెరికా అనే దేశానికి అధ్యక్షుడు కదా, ఆ ప్రకారం అతను విలువ ఇవ్వాలి. కాబట్టి అతను ఇన్ని మాటలు చెప్తున్న వ్యక్తి, ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్కి సపోర్టివ్గా నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి యుద్ధం ఎందుకు ఆపలేకపోయావు? ఇరాన్ చీఫ్ వచ్చేసి సుప్రీం చీఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు. సరే, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా అమెరికాకి మద్దతు పలికే దేశం, కానీ ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం న్యాయమా అన్యాయమా అని పక్కన పెడదాం, కానీ యుద్ధాన్ని నువ్వు ఆపగలిగావా? మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు G7 సదస్సులోంచి మధ్యలోనే? అణ్వాయుధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అణ్వాయుధాలు ఉండకూడదు అంటున్నావు ఇరాన్కి. సరే, ప్రపంచంలో ఎక్కువ అణ్వాయుధాలు ఉన్న దేశం ఏది? అమెరికా, రష్యాల దగ్గర కదా ఉన్నాయి. దాదాపు 5,000 పైన అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు అవి. మన భారతదేశం దగ్గర 180 ఉన్నాయి. ఆ పోలిక చూడండి ఎంత ఉన్నాయో. సార్, మనకంటే అణ్వాయుధాలు తెచ్చినటువంటి పాకిస్తాన్ దగ్గర 170 ఎన్నో ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత అణ్వాయుధ దేశాలు ఉన్నటువంటి నువ్వు అణుయుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారో ఒక అపహాస్యంగా ఉంటుంది. సరే, నువ్వు అంత సమర్థుడివి అయితే నీ దేశంలో లాస్ ఏంజల్స్లో అట్టుడికిపోతుంది. అక్కడ అక్రమ వలసదారులు అరికట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తప్పులేదు, నీ దేశం అక్రమ వలసదారులు ఉండదన్న నిర్ణయం కరెక్టే ఉండొచ్చు. ఏ దేశం ఒప్పుకోదు అక్రమ వలసదారులని, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు ఒప్పుకుంటారో. కానీ అక్కడ కూడా నీ దేశంలో కంట్రోల్ చేయలేకపోయావే. లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోయినట్టుగా అయిపోయింది పరిస్థితి. నీ దేశంలో వచ్చిన సమస్యలు నువ్వు పరిష్కరించుకోలేని వ్యక్తి ప్రపంచంలో ఇతర దేశాల మధ్యనటువంటి సమస్యలు పరిష్కరించేస్తంటే ఎలా కుదురుద్ది? ఆఫ్ఘనిస్తాన్లో మీ దేశం చేసినటువంటిది ఏం జరిగింది? అసలు అంత మనం ఇంకా లోతుగా వెళ్తే లాడెన్ అనే ఐసిస్ని అసలు స్థాపించింది ఎవరు? మద్దతు చెప్పింది ఎవరు? మరి దాన్ని మళ్ళీ నిర్మూలించడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి యుద్ధం చేసింది ఎవరు? భంగపడి వచ్చింది ఎవరు? అంటే నీ దాకా వస్తేనేమో ఎక్కడ ఏ మూల దాక్కున్నా వెళ్ళి దాడి చేస్తావు. ఇతరులకు మాత్రం అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు స్పందిస్తే మాత్రం నువ్వు శాంతి వచనాలు పలుకుతావు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదే కదా, ఇన్ని సంవత్సరాల బట్టి జరుగుతుంది, 2 సంవత్సరాల బట్టి అనుకుంటే ఇంచుమించు జరుగుతుంది సార్. రష్యాకి ఉక్రెయిన్కి నువ్వు మద్దతు చెప్తున్నావు, మరి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, సమస్య పరిష్కరించాలి కదా, ఎందుకు ఫెయిల్ అయ్యావు? నేను అంటుంది ఇక్కడ దాకా అక్కడదండి, ఆఫ్ఘనిస్తాన్లోనే ఫెయిల్ అయ్యాడు. అందుకనే నేను అంటుంది ట్రంప్ని 2012లో ట్రంపే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆల్ అమెరికన్స్ ఆర్ ఈడియట్స్ అని. అలా స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్నే అమెరికా ప్రజలు 2 సార్లు ఎన్నుకున్నారు. అవును, సరే, ట్రంప్ ఈడియట్టా లేకపోతే అతను ఎన్నుకున్నటువంటి అమెరికన్ ప్రజలు ఈడియట్సా మనకు అనవసరం. కానీ నేనేంటంటే హాస్యాస్పదంగా కొన్ని అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించి చేయాలి. ఎగ్జాక్ట్. ఇప్పుడు మొన్నటిదాకా 4-5 స్టేట్మెంట్లు ఇచ్చావు, నేనే ఆపాను భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం 3 సార్లు మాట్లాడాడు అన్నావు. మరి ఈ రోజున మళ్ళీ మాట మార్చి నాకు సంబంధమే లేదు, వాళ్ళిద్దరూ దౌత్యపరంగా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, జరిగే నష్టం 25 దేశాలకి ఉంటాయి కాబట్టి ఇంతటితో విరమించుకోవాలని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప నా ప్రమేయం లేదు అని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు. ఈయన పెద్దరికం ఏమైంది? చిన్నపిల్ల చేష్ట కదా, చిన్నపిల్ల చేష్ట. అమెరికా నేను పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్నని చెప్పుకునేటువంటి వ్యక్తి, అటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర చేష్టలు చేస్తుంటే ప్రపంచం అంతా నవ్వుకుంటుంది. ముందు నీ దేశంలో ఉన్నటువంటి అట్లు మోదీ గారు అసలు స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినటువంటి ఫోన్ కాల్లో కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది మా వల్లే కానీ అమెరికా ప్రమేయం ఏమీ లేదు అని తేల్చి చెప్పడం వల్లే ఇక చేసేదేవి లేక డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బాహాటంగా ఆయన ఒప్పుకున్నట్లుగా. ఎందుకంటే ఎప్పుడైతే 1-2 సార్లు వాళ్ళ ట్రంప్ చేసినటువంటి మాటలని ఎక్కడో చోట ఎందుకులే, మనకి అమెరికాతో మనకి సంబంధ బాంధవ్యాలు కావాలి, మన ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు, వ్యాపార లావాదేవీలు అసలే ట్రేడ్ వార్ జరుగుతుంది, ట్యాక్సులు పెంపు చేసి సుంకాలు పెంచి చేస్తున్నాడు కదా, ఇటువంటిప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అతని మాట తలకాయ ఊపితే చాలు అనుకుని ఉండి ఎక్కడ తగ్గుంటే అతని మాటలు కంటిన్యూ చేసేవాడు. భారతదేశం ఎక్కడ తగ్గల. భారతదేశం అవసరం కూడా అమెరికన్స్కి ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలో ఉన్న 4వ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగాం, రేపు మాపం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. అందులోని దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం అన్ని రంగాలుగా ఎదుగుతుంది, టెక్నాలజీ పరంగా అన్ని కూడా ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి భారతదేశం అవసరం కూడా వాళ్ళకు ఉంది సార్. అందుకని అతను ఏదో ఆలోచించుకుని ఉంటాడు, ఎక్కువగా కొనసాగించిన మన మోదీ గారు ఏమీ లొంగిలా లేడు అని, ఎక్కడికైనా మనమే తగ్గుతాం బెస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. కానీ ఏదేమైనా ఒక పెద్దన్నగా ఉన్నటువంటి దేశ నాయకుడిగా సంబంధించినటువంటి అధ్యక్షుడు ఏంటి ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర పనులు, చిన్నపిల్లల చేష్టలు చేస్తే అపహాస్యం పాలవుతుంది తప్ప ఉపయోగం లేదు. ఖచ్చితంగా నిజంగా ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా
అన్ని రకాల అణ్వాస్త్రాలు ఉన్న దేశంగా ఉమ్, మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రపంచ శాంతికి తోడ్పడాలి. ఉమ్, అంతే తప్ప దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, ఒక దేశానికి అండగా నిలబడి వేరే దేశం మీద యుద్ధం చేయడానికి చేస్తే ఇక పెద్ద రకం ఏముంటుంది? ఉమ్. అదే ఆలోచించుకోవాల్సిందో బాగుంటుంది. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.